హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. చంద్రబాబు నాయుడు గారు మంగళవారం ఢిల్లీలో ఒక దిగ్గజ కంపెనీతో ఒప్పందం చేసుకోబోతున్నారు. మరి ఈ కంపెనీ వైజాగ్‌కి రావడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? అలానే వైజాగ్ ఒక ఐటీ హబ్‌గా ఎదిగేందుకు ఇది ఎలాంటి సహకారం అందిస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక కీలక ప్రకటన చేశారు. ఏదైతే గూగుల్ అనుబంధ సంస్థ ఉందో రైడెన్‌తో మేము మంగళవారం ఒప్పందం చేసుకోబోతున్నాము అని చెప్పేసి. ఎలా చూడాలంటారు? అలానే ఆయన చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఇది చాలా శుభపరిణామం అని కూడా చెప్పారు. ఏమంటారు మీరు? గేమ్ చేంజర్ అని చెప్పారా? హ్మ్. అంటే ఆంధ్రప్రదేశ్ మరి 11,00,00,000 అప్పుల్లో ఉంది. హ్మ్. ఈ అప్పుల్లో నుంచి ఆంధ్రప్రదేశ్‌ని బయటేయాలంటే ఇప్పటికే 11,00,00,000 పెట్టుబడులు తెచ్చారు. హ్మ్. ఈ పెట్టుబడులన్నీ గ్రౌండ్ అవ్వాలి. హ్మ్. దగ్గర దగ్గర వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరాలి. ఏది 40,00,000 పెట్టుబడులు తేవాలనేది వాళ్ళ టార్గెట్. అవును. 20,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. హ్మ్. దాంట్లోనే మనం చూసాం మెగా డిఎస్సి. ఏది హ్మ్. దగ్గర దగ్గర ఒక 16,000 మంది టీచర్లు ఈ రోజు నుంచే స్కూల్స్‌కి అటెండ్ అవుతున్నారు. కొత్త టీచర్లు. ఇక హ్మ్. విద్యార్థులకు టీచర్ల కొరత తీరిపోయింది. ఇప్పుడు హ్మ్. యువతకి ఉద్యోగాల కొరత తీరిపోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో గ్రాడ్యుయేట్స్‌లో అన్‌ఎంప్లాయ్‌మెంట్ 30% ఉంది. ఓకే. పట్టభద్రులైనటువంటి నీలాంటి యువత 30% నిరుద్యోగాలు. ఇలాంటి హ్మ్. పరిస్థితుల్లో ముందు వాళ్ళకి న్యాయం చేయాలి. అందుకోసమే ఈ పెట్టుబడుల వేట అన్నమాట. హ్మ్. ఏది ఇప్పుడు గూగుల్ రైడెన్ సంస్థ మరి అవును. దగ్గర దగ్గర 87,000 కోట్ల పెట్టుబడులతో విశాఖపట్నంలో అతిపెద్ద డేటా సెంటర్ పెట్టబోతాంది. అవును. ఏది ఇది అసలు అతిపెద్ద ఎఫ్‌డిఐ. దేశంలోనే అతి పెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్. గతంలో కియా ఇండస్ట్రీ. అవును. ఏంటది? అది అప్పట్లో అతి పెద్ద ఎఫ్‌డిఐ అనుకున్నాం. అది ఎలా అయితే అనంతపురం చరిత్ర మార్చేసింది. హ్మ్. అసలు పెనుగొండలో ఇవాళ ఇళ్ళు అద్దెకు దొరకవు. అవును సార్. పెనుగొండలో భూములు కొనాలంటే రేట్లు చుక్కల్లో ఉన్నాయన్నమాట. అంటే అవును. ఒక ఇండస్ట్రీ వస్తే ఎలా సంపద సృష్టి జరిగిద్ది అనే దానికి నీకు ఆ కియా పరిశ్రమే ఉదాహరణ. అవును. ఇవాళ ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఏమన్నారు ముఖ్యమంత్రి, "ఆ రోజు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ అంటే కూడా నన్ను అలాగే అవహేళన చేశారు. ఆ! హ్మ్. విజన్ 2020 అంటే నన్ను ఒక 420 అని చెప్పి అప్పట్లో రాజశేఖర్ రెడ్డి, రోసయ్య వీళ్ళందరూ ఎగతాళి చేశారు. కంప్యూటర్‌లు కూడుబెడతాయా అన్నారు. ఆ! అవును సార్. వ్యవసాయాన్ని దండగ అంటున్నాడు. కంప్యూటర్ల వెంట పరిగెత్తున్నాడని నా మీద అప్పట్లో నిందేశారు. ఇవాళ కంప్యూటర్లే కూడుబెడుతున్నాయి. హ్మ్. రైతు బిడ్డలు ఇవాళ ఇంజినీరింగ్ నిపుణులుగా, ఐటీ నిపుణులుగా దేశ విదేశాల్లో స్థిరపడిపోయి, ఇవాళ హ్మ్. మరి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి పెద్ద ఎత్తున డబ్బు పంపిస్తున్నారు. ఏంటి అవును. విదేశీ మారక ద్రవ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్‌కి, భారతదేశానికి ఇంత పెద్ద ఎత్తున వస్తోందంటే, తెలంగాణ ఇవాళ దేశంలో సంపన్న రాష్ట్రంగా మారిందంటే, ఆ రోజు చంద్రబాబు విజన్. ఆ! హ్మ్. ఈరోజు మీరు చెప్పారు ఏది ఈ రైడెన్ సంస్థ మరి హ్మ్. 87,000 కోట్ల పెట్టుబడులంటే 2,60,000 కోట్ల పెట్టుబడులు. ఒక్క హ్మ్. విశాఖపట్నంలో అది గూడా ఈ డేటా సెంటర్‌లనమాట. అటు అదానీ డేటా సెంటర్ వస్తాంది. నిన్నే లోకేష్ బాబు ఆ సిఫి డేటా సెంటర్‌కి హ్మ్. శంకుస్థాపన, భూమి పూజ చేశారు. ఆ! హ్మ్. ఆ సిఫి డేటా సెంటర్ ద్వారా ఏమవుతుంది అటు అమెరికా నుంచి కనెక్టివిటీ. ఏది హ్మ్. ఇటు ఆంధ్రప్రదేశ్ అనమాట. హ్మ్. యాక్చువల్‌గా ఈ సముద్ర భూగర్భ కేబుల్స్ వీటికి ఎంచుకున్నటువంటి 2 సిటీలేంటంటే భారతదేశంలో ఒకటి ముంబై, ఇంకోటి హ్మ్. వైజాగ్. ఇప్పుడు వైజాగ్‌కి ఈ ఈ సబ్‌మెరైన్ కేబుల్స్ వేయటం వల్ల నీకు వెంటనే ఏం జరుగుతోంది ఇప్పుడు సిఫి టెక్నాలజీ అదే అన్నమాట. ఓకే. ఇప్పుడు వేగేశ్న రాజు హ్మ్. రాజుని నేను 7, 8 ఏళ్ల క్రితం కలిసాను. హ్మ్. 2017లో కలిస్తే ఇప్పటికి వేగేశ్న రాజుని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురాగలిగాను అన్నాడు నిన్న లోకేష్. అవును. 8 ఏళ్ళు పట్టింది నాకతన్ని హ్మ్. ఇక్కడికి తీసుకురావటానికి. దీనివల్ల ఏం జరుగుతదంటే నీకు ఆస్ట్రేలియా, అటు హ్మ్. న్యూజిలాండ్, అటు సౌత్ ఈస్ట్ ఏషియా ఈ హ్మ్. ఈ దేశాలన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్ గేట్‌వే అవుతుంది. హ్మ్. అక్కడికి గూడా
డేటా కనెక్టివిటీ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుందన్నమాట. వైజాగ్ అనేది ఒక డేటా సిటీగా మారుతోంది. ఏఐ సిటీగా మారుతోంది. ఇప్పుడొచ్చిన 11,00,00,000 పెట్టుబడుల్లో సగం విశాఖపట్నానికే. ఓకే. అంటే 6,00,000 పెట్టుబడులు హ్మ్. విశాఖపట్నంలో వస్తున్నాయి. హ్మ్. అంటే ఇవాళేంటి ఆపర్చునిటీస్, డెస్టినేషన్, అవకాశాల స్వర్గధామంగా హ్మ్. విశాఖపట్నం. పెట్టుబడుల స్వర్గధామంగా విశాఖపట్నం. అంటే హ్మ్. మనం తీసుకున్నట్లయితే రేపొద్దున అక్కడ సమ్మిట్ గూడా పెడుతున్నారు. హ్మ్. అవును సార్. ఏది ఇప్పుడు ఆ పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో దాన్ని మరి ప్రధాని మోడీని ఆహ్వానించడానికి వాళ్ళెళ్లారు. అవును ఏది సార్. మీరే రావాలి సమ్మిట్‌కి. యాక్చువల్‌గా అవును. సమ్మిట్‌కి ప్రధాని రారు. ప్రధాని అవును. స్థాయిలో పాల్గొనరు. హ్మ్. ఆయనెళ్తే గిళ్తే గుజరాత్ ఆయన సొంత రాష్ట్రం కాబట్టి గతంలో ఎళ్ళేవాడు. హ్మ్. అప్పుడేంటది వైబ్రెంట్ గుజరాత్ అని పెట్టారు. ఇక్కడ ఓకే. ప్రధాని మోడీ అసలు హ్మ్. ఇవాళ గుజరాత్ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మారిందంటే సంపన్న రాష్ట్రంగా అది కావాలి. ఇవాళ హ్మ్. ఆంధ్రప్రదేశ్ ఇవాళేంటి మరి ప్రధాని మోడీకి 2 కళ్ళుగా ఉన్నాయి. అవును. ఏది అటు గుజరాత్, ఇటు హ్మ్. ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళుగా మరి ఈ ఈ 3.0 ఏది మోడీ 3.0 మనం తీసుకున్నట్లయితే రేపొద్దున ఆయన కర్నూలొస్తున్నారు. హ్మ్. కర్నూలులో మరి ఏవో కొన్ని వరాలు గూడా ప్రకటిస్తారంటున్నారు. దగ్గర దగ్గర ఒక అవును. 450 ఎకరాల్లో ఆయన భారీ బహిరంగ సభ సూపర్ జీఎస్టీ అనమాట. ఆ! అవును సార్. సూపర్ 6 కాస్త ఇప్పుడసలు సూపర్ జీఎస్టీ అయిపోయింది. ఆ! హ్మ్. ఆ జీఎస్టీ సంస్కరణ వల్ల ఆంధ్రప్రదేశ్‌కి 8,000,00,00,000 లాభం. హ్మ్. అంటే 8,000,00,00,000 అంటే ఏదో అంటారు చూసారా? కాలం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్టుగానో ఏదో అంటారు. ఆ! కలిసొచ్చే అట్లా కాలానికి కలిసొచ్చే కొడుకా సార్. అట్లా ఇప్పుడు జీఎస్టీలో 8,000,00,00,000 ప్లస్ హ్మ్. అది యాడెడ్ అడ్వాంటేజ్. అవును. ఆంధ్రప్రదేశ్‌కి అది వాల్యూ యాడెడ్ అడ్వాంటేజ్‌గా చూడాలి. హ్మ్. రేపొద్దున సమ్మిట్ గనక నిజంగానే మోడీ వస్తే హ్మ్. అదొక చరిత్ర. ఆ! అంటే సార్ అంటే చరిత్ర అని మీరంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు గూడా ప్రెస్ మీట్‌లో ఒక మాట అన్నారు సార్. "విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టేందుకు మా ప్రయత్నం ఇది విఫలమవుతుంది" అని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే గతంలో జరిగిన విధ్వంసం పక్కన పెడితే గనక ఇప్పుడు జరుగుతున్న విధ్వంసం గురించి మనం మాట్లాడాలి. ఇక్కడ రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి, రావాలి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళేమో కూటమి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతుంటే, వస్తున్న వాటిని ఎలా వెనక్కి పంపాలని వైసీపీ వాళ్ళు చూస్తున్నారు. అంటే కోర్టులకు వెళ్ళడం కానివ్వండి, మెయిల్స్ పంపించడం కానివ్వండి, ఇక్కడికి రావద్దు అనేది. మరి ఈ విధ్వంసానికి ఎలా సార్ ఫుల్ స్టాప్ పెడతారు? అంటే ప్రధాని మోడీ ఇంటికి ఈరోజు చంద్రబాబు వెళ్లారు గదా! ఈయన హ్మ్. ఎళ్ళబోయే ముందే మెయిల్ ఏమన్నా ఎళ్ళిందా? ఓకే. ఏది మీరు రావద్దు. ఆ! హ్మ్. ఆంధ్రప్రదేశ్‌కి హ్మ్. సమ్మిట్‌కి రావద్దు అని మెయిల్స్ ఏమన్నా పంపారా? అదేంటో గాని ఒక మిషన్ లాగా పనిచేస్తున్నారు. ఏది హ్మ్. ఓ ఒక మిషన్ మోడ్ అప్రోచ్‌లో తప్పుడు హ్మ్. మెయిల్స్ పంపిస్తున్నారా? ఆ! హ్మ్. ఇప్పుడు ఏపీఎండీసీ బాండ్స్ కొనొద్దని ఒకడు జర్మనీ నుంచి 200 మెయిల్స్ పంపాడు. అన్ని అవును సార్. దేశాలకి. అవును. సింగపూర్ చంద్రబాబు వెళ్తే సింగపూర్ ప్రధానికి, అక్కడ అధ్యక్షుడికి మెయిల్స్ పంపారు. ఏమని మీరు అమరావతిలో మళ్ళా సింగపూర్ పెట్టుబడులు పెట్టొద్దు అని జెప్పి. అవును. అంటే చంద్రబాబు ఎక్కడికెళ్తున్నాడో ముందే తెలుసుకొని, హ్మ్. అక్కడికన్నా ఆయనకన్నా ముందు ఈ మెయిల్స్ పంపిస్తున్నారా? ఇప్పుడు సచ్చినాడితో కోర్టులో కేసేయించారంట. ఆ! సార్. ఏది తర్లువాడ అక్కడ ఓ 200 ఎకరాలిచ్చారు. ఏది హ్మ్. ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్‌కే. అది దేనికో గాదు. అవును. గూగుల్ డేటా సెంటర్‌కే మరి ఆ! ఈరోజు చేసుకుంటున్న ఒప్పందం దానికే. దాని మీద అవును. కోర్టులో కేసులేయించారంట. అరే! మెగా డిఎస్‌సి మీద కూడా కేసులేయించారమ్మా. దగ్గర దగ్గర ఒక 90 మంది మెగా డిఎస్‌సి మీద పడ్డాయి. హ్మ్. ఓకే. అంటే ఒకటి దేని పని అది జరుగుతూ ఉంటుంది. హ్మ్. ఏది అభివృద్ధి పని అభివృద్ధి చేస్తున్నారు. హ్మ్. అడ్డంకుల పని అడ్డంకులు చేస్తున్నారు. ఇప్పుడు హ్మ్. దేవతలు ఉంటారు, రాక్షసులు ఉంటారు. రాక్షసులు ఉంటారు. ఆ! హ్మ్. ఇద్దరి మధ్య యుద్ధం యుద్ధమే. ఏది ఇప్పుడు అది. ఇవాళ దేవతలకి, రాక్షసులకి మధ్య యుద్ధం చూడాలంటే నువ్వే పురాణం చదవవసరలా. ఓకే. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయం చూస్తే హ్మ్. చాలన్నమాట. కాకపోతే ఒకటి ఓకే. క్షీరసాగర మథనం గూడా అదే.
అవును ఏది సార్. అటు దేవతలు, ఇటు రాక్షసులు కలిసే హ్మ్. చేస్తారు ఆ అవును. మథనాన్ని. అవును. దాంట్లో నుంచి పుట్టుద్ది. అమృతం పుట్టుద్ది, విషము పుట్టుద్ది, అన్నీ పుడతాయి. అవును. కాకపోతే ఇక్కడ మనకి విష్ణుమూర్తి అవతారము చంద్రబాబే, మరి శివుడు అవతారం కూడా ఆయనే ఎత్తాల. ఏది ఆయనే మరి ఓకే. పెట్టుబడులు తీసుకురావాలి. ఆయనే ఈ ఓకే. గరళాన్ని గూడా కంఠంలో మోయాలి. మింగాల్సిందే. ఏది అవును. అదే ఏంటి కంఠంలో పెట్టుకోవాల్సిందే. గరళ కంఠుడిగా ఇవాళ చంద్రబాబా ఆ! ఏది ఇప్పుడు ఈ వైసీపీ విషయాన్ని అంటే అవును. భూతాన్ని మేము తరుముతున్నాం, లేతే భూతాన్ని పట్టుకున్నాం, భూమిలో హ్మ్. పాతేస్తాం, సీసాలో పెట్టాం అన్నారు. అవును సార్. సీసాలో పెట్టారు భూతాన్ని బానే ఉంది. బిరడా హ్మ్. సరిగ్గా బిగించారా లేదా? ఇప్పుడు ఇప్పుడు అవును. ఇప్పుడు బిరడా బిగించకపోతే బయటకొస్తుంది. బుస్సున అది మామూలు భూతం గాదు. అదేంటది? అవును. అది జడల మర్రి అన్నమాట. అదేంటి అసలు జడలు విప్పుకుంటాంది. అటు మెడికల్ కాలేజీల మీద ప్రేమతో గాదు మొన్నొచ్చిందాయన. ఆ! సార్. నర్సీపట్నం. నర్సీపట్నం వచ్చింది మెడికల్ కాలేజీల మీద ప్రేమతో అనుకుంటే అది పిచ్చితనం. నిజంగా ఆ! మెడికల్ కాలేజీల గురించి ఎళ్ళాలనుకుంటే అతనెక్కడికెళ్ళాలి? కొద్దో పులివెందుల. గొప్పో ఆ! హ్మ్. 60% కట్టింది అక్కడ గాబట్టి అదెళ్లి అవును. చూపిచ్చేవాడు. హ్మ్. ఇక్కడికెందుకొచ్చాడు? ఆ! దీనికోసమే వచ్చాడు. హ్మ్. దేనికోసం? వదల బొమ్మాలి వదల. ఆ! వదల, వదల ఏపీ వదల అంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఆ! అదే. ఏదైనా ఆ! మంచి సినిమా రసవత్తరంగా సాగుతోంది. చూద్దాం. హ్మ్. ఏది ఓకే. అభివృద్ధి గెలుస్తదా? అడ్డంకులు గెలుస్తాయా? ఆ! ఓకే. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.